శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత వేదిక మరియు నాడీ ఆస్ట్రాలజీ సెంటర్ రాజమండ్రికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు గోపి శర్మ. మనము ఇప్పటి వరకు కూడా మన ఛానల్ ద్వారా వర్తమాన జ్యోతిష్కులకు కూడా కొన్ని అవసరమైన టిప్స్, ఇంపార్టెంట్ టిప్స్ ఇస్తున్నాం అన్నమాట. అదేవిధంగా ఈరోజు మనం చేయబోయే వీడియో ద్వికళత్ర యోగం గురించి మాట్లాడదాం. ద్వికళత్ర యోగం అంటే ఏంటి? ఒక జ్యోతిష్కుడి దగ్గరికి ఒక మ్యారేజ్ ఫెయిల్ అయిన జాతకం వచ్చింది, తిరిగి వాళ్ళకి మ్యారేజ్ అవుతుందా లేదా అనేది కనిపెట్టచ్చు. అలాగే మన దగ్గరికి వచ్చిన చార్ట్లో ఒకవేళ ద్వికళత్ర యోగం ఉన్నట్లయితే సూచించవచ్చు, దానికి పరిహారాలు చేయించవచ్చు. ఈ విధంగా చెప్పుకోవడం కోసమే మనం ఈరోజు ద్వికళత్ర యోగం గురించి మాట్లాడుతున్నాం. రాశి కుండలి మనం ద్వికళత్ర యోగము లేదా ద్వితీయ వివాహం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ద్వితీయ వివాహం జనరల్గా జన్మకుండల్లో మీకు గురుడు ఎక్కడైనా ఉండొచ్చు. ఒక ఉదాహరణకి నేను గురుడిని ఇక్కడ తీసుకున్నాను, మై కంఫర్ట్నెస్, నా కంఫర్ట్ గురించి. అలాగే మనకి లగ్నంతో పని లేదు. గురుడు ఉన్న ప్లేస్ని లగ్నం కింద భావిస్తాం. లగ్నము గురువు ఉన్న ప్లేస్ని లగ్నం కింద భావిస్తాం. అదేవిధంగా మనకి దశ అంతర్దశలతో పని లేదు. ఎందుకంటే గురువు ప్రయాణంలో ఏ ప్లానెట్లను కలుస్తాడు, ఏ ప్లానెట్ అతి దూరంలో ఉంటుంది, వీటిని బట్టి మనం ఎగ్జాక్ట్గా టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అని చెప్పచ్చు. అదేవిధంగా టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అని చెప్పచ్చు. అదేవిధంగా మనం ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా చెప్పచ్చు అన్నమాట. సో ఇవాళ ద్వికళత్ర యోగం గురించి మాట్లాడుకుందాం. మగవారి చార్ట్లో మనం భార్యని శుక్రుడిని భార్య కింద భావిస్తాం. ఆడవారి చార్ట్లో కుజుడిని భర్త కింద భావిస్తాం అన్నమాట. ఒక కోణంలో మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఒక ఉదాహరణ మేల్ చార్ట్ కనుక తీసుకుంటే కనుక, ఇది మగవారి చార్ట్ కింద దీన్ని భావిస్తే కనుక శుక్రుడు కనుక ద్విపద రాశులు మనకి ఇది ఈ ద్విపద రాశుల్లో కనుక శుక్రుడు కనుక ఉంటే కనుక వాళ్ళకి ద్వికళత్ర యోగం ఉంటుందని చెప్పచ్చు. అది ఊరికి చెప్తే కొడతారండోయ్. అక్కడ 2వ స్థానం 4వ స్థానం పాడైపోయి ఉండాలి. 2వ స్థానం 4వ స్థానం పాడైపోయి ఉన్నప్పుడు మనం ఈ విధంగా చెప్పచ్చు. లేదంటే ఇది శుక్రుడు మనీ గురించి చెప్తాడు కాబట్టి 2 విధాల మనీ గురించి కూడా చెప్తూ ఉంటుంది. అందుకోసం 2 విధాల మనీ ఇన్కమ్ వచ్చి గురించి చెప్తూ ఉంటుంది. సో మనం మగవారి చార్ట్ తీసుకున్నప్పుడు శుక్రుడి గురించి ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే శుక్రుడిని భార్య కింద, అదే మగవారి చార్ట్లో భార్య కింద భావిస్తాం కాబట్టి శుక్రుడు ఇక్కడ కానీ ద్విపద రాశుల్లో ఉంటే కనుక మనం ద్వికళత్ర యోగము అది ఎప్పుడు చెప్పాలి? 2వ స్థానం 4వ స్థానం పాడైపోయింది. అదేవిధంగా ఆడవారి చార్ట్లో కూడా కుజుడు ద్విపద రాశుల్లో ఉన్నా కానీ వాళ్ళకి 2 మ్యారేజ్లు అవుతాయని చెప్పచ్చు. బట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ కుటుంబ స్థానాలు అబ్జర్వ్ చేయాలి. కుటుంబము, హౌస్, ప్లేసెస్. అంటే కుటుంబ స్థానం పాడైపోవాలి లేదా హౌస్ కంఫర్ట్స్ పాడైపోవాలి, అప్పుడు చెప్పచ్చు అనమాట. అదేవిధంగా ఇద్దరి చార్ట్లో కూడా సప్తమాధిపతి కనుక ద్విపద రాశిలో ఉన్నా సరే మనం వాళ్ళకి ద్వికళత్ర యోగం ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ సప్తమాధిపతిని, ఇది మేల్ చార్ట్, ఫీమేల్ చార్ట్, ఏ చార్ట్ అయినా సరే ద్విపద రాశిలో ఉండడం వల్ల వాళ్ళకి 2 మ్యారేజ్లు అవుతాయని చెప్పచ్చు. అది కూడా అబ్జర్వ్ చేసి 2వ స్థానం 4వ స్థానం అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా గురువు నుంచి, అంటే జాతకుడు ఉన్న గురువు ఉన్న లగ్నం నుంచి 8వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ
అంటే ఇది మేల్ చార్ట్ అయితే శుక్రుడు 8వ స్థానంలో 8వ స్థానంలో ఉన్న ప్రాబ్లమెటిక్ కళత్రం. అటువంటప్పుడు మనకి అలాగే ఆడవారి చార్ట్లో కూడా గురువు నుంచి 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ కుజుడు ఉంటే కనుక ప్రాబ్లమెటిక్ మెరిటల్ లైఫ్ అని చెప్పాలి, మెరిటికల్ లైఫ్ ప్రాబ్లం. అటువంటి టైంలో గురువు నుంచి 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ కుజులు ఉన్నప్పుడు వాళ్ళకి బుధ సంబంధం వచ్చినా సరే ద్వితీయ మ్యారేజ్ రెండవ వివాహం జరుగుతుందని చెప్పచ్చు. ఓకే. అదేవిధంగా ఒక్కొక్కసారి గురువు నుంచి సప్తమాధిపతి ద్విపద రాశిలో ఉన్నా సరే వాళ్ళకి ద్వికళత్ర యోగం ఉంటుందని చెప్పచ్చు. అదేవిధంగా గురువు నుంచి సప్తమంలో బుధుడున్నా సరే, ఏంటంటే బుధుడు రెండిటికి కారకుడు, అందువల్ల రెండు వివాహాలు, సప్తమ వివాహాన్ని తెలియజేస్తుంది, మెరిటికల్ లైఫ్ని తెలియజేస్తుంది. కాబట్టి 2 వివాహాలు అంటే ఇంకోటి ఏంటంటే పార్ట్నర్ని తెలియజేస్తుంది, లైఫ్ పార్ట్నర్ని కూడా తెలియజేస్తుంది. సో బుధుడు అంటే ద్విపదము 2 చెప్తూ ఉంటాడు. అందువలన వీళ్ళకి 2 వివాహాలు జరుగుతాయని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే. అదేవిధంగా మీరు ఎన్ని చాట్లైనా చూడండి, మీరు చెక్ చేయండి మీ చాట్లో. గురువు నుంచి 2వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 4వ స్థానానికి అంత ప్రాముఖ్యత లేదు. 2, 7 స్థానాల్లో రవి వచ్చినా సరే వాళ్ళ యొక్క మెరిటల్ లైఫ్ పాడవుతుంది. అంటే 2 వివాహాలు జరగడానికి అవకాశం గురించి మాట్లాడలేదు, మెరిటికల్ లైఫ్ పాడవుతుంది. అదేవిధంగా గురువు నుంచి 7వ స్థానంలో చంద్రుడున్నా సరే, చంద్రుడు ఎందుకంటే చేంజ్ కారకుడు. మీరు గమనించుకోండి, ఎవరి గురువు నుంచి 7వ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని మార్చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. వాళ్ళు పార్ట్నర్స్ను, ఒకవేళ బిజినెస్ అయితే కనుక పార్ట్నర్స్ని మార్చేస్తారు. మరి అలాంటప్పుడు లైఫ్ పార్ట్నర్ సంగతి డెఫినెట్గా వీళ్ళకి చంద్రుడు ఉంటే కనుక 7వ స్థానంలో ఏవైతే మనకి ద్వికళత్ర యోగాలు అంటే మెరిటికల్ మ్యారేజ్ ప్రాబ్లం అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం చెప్పుకున్నట్టుగా మీరు చెప్పారు, గురువు నుంచి కుజులు ఇద్దరు కూడా ద్విపద రాశిలో ఉన్నారు, 2 మ్యారేజ్లు అవ్వలేదు అని అవ్వవచ్చు. కానీ వాళ్ళు రిలేషన్లో ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం చెప్పుకుంటున్నట్టుగా శుక్రుడు కుజులు ఇద్దరు ద్విపద రాశులు. ఇవి ద్విపద రాశులు తెలియజేస్తాయి. ఇది 3ని తెలియజేస్తుందండి. ఒకవేళ కనుక ఎవరికైనా సరే శుక్రుడు కానీ కుజుడు కానీ ఉంటే 3 మ్యారేజ్లు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. చెక్ చేసేయండి, మీకు చార్ట్లు చెక్ చేయండి, మీకు తెలుస్తుంది, మీకు అవగాహనకు వస్తారు మీరు. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే జాతకం చక్రం చూసిన వెంటనే మనకి వచ్చే జాతకును బెదిరించడానికి కాదు. ఒకవేళ కనుక అతనికి మ్యారేజ్ ఫెయిల్ అయితే ద్వికళత్ర యోగం ఉందా లేదో చూసి మనం సజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం జాతక చక్రాన్ని చూసినప్పుడు మనకి ఒకవేళ కనుక ఇలాంటి అనుమానం కలిగినప్పుడు వాళ్ళకి పరిహారాల ద్వారా స్వస్థత చేకూర్చవచ్చు. అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిరంతరంగా రకరకాల టిప్స్ అందించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.